హలో అండి. నేను డాక్టర్ మహేష్ బెజగం, సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. మా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ రీసెంట్ పాస్ట్‌లో ఎక్కువగా అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యంగ్ పేషెంట్స్‌లో ఎందుకు ఎక్కువగా వస్తుంది? అండ్ రీసెంట్ టైమ్స్‌లో ఇన్సిడెన్స్ ఎందుకు ఎక్కువగా పెరిగింది? దీనికి కారణం ఏంటి అంటే, BRCA1 అండ్ BRCA2 మ్యుటేషన్స్ అనేటివి ఎక్కువగా రావడము. దాంతో పాటు రిప్రొడక్టివ్ ఏజ్‌లో మరియు ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే హార్మోనల్ చేంజెస్ మరియు లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ ఫిజికల్ ఫిట్‌నెస్ లేకపోవడము, ఇలాంటి ఇతరత్ర కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది యంగ్ ఏజ్‌లో పెరిగిపోతుంది. దీనిని ఎలా పసిగట్టడం? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్‌లో వస్తుంది. మోస్ట్ కామన్‌గా 40-50 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో లేదంటే మోర్ దెన్ 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో మోస్ట్ కామన్‌గా చూస్తుంటాం. కానీ రీసెంట్ పాస్ట్‌లో యంగ్ ఏజ్‌లో అంటే 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో కూడా ఇన్సిడెన్స్ పెరిగిపోయింది. సో, మనకి ఎగ్జిస్ట్ అవుతున్న స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 40 ఇయర్స్ పైబడిన వారికే ఉన్నాయి. అంతకన్నా చిన్న ఏజ్ వారికి స్క్రీనింగ్ గైడ్‌లైన్స్ పెద్దగా ఎస్టాబ్లిష్ అవి లేవు. దానికి ఉన్న కారణాలేంటి అంటే, మామోగ్రఫీ సెన్సిటివిటీ యంగ్ ఏజ్‌లో ఉండే ఫీమేల్స్‌కి వారి బ్రెస్ట్ డెన్సిటీ దృష్ట్యా సెన్సిటివిటీ తక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్, ఇన్సిడెన్స్ అనేది కంపారిటివ్‌లీ ఎల్డర్లీ ఏజ్‌తో కంపేర్ చేస్తే యంగ్ ఏజ్‌లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా తక్కువ కాబట్టి స్క్రీనింగ్ గైడ్‌లైన్స్ ఇంకా కంప్లీట్‌గా ఎస్టాబ్లిష్ కాలేదు. సో, ఇలాంటప్పుడు ఏం చేయాలి? మరి ఎలా పసిగట్టొచ్చు ఎర్లీగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌ని అంటే, యంగ్ ఏజ్‌లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్‌ని మనం ఎర్లీగా పసిగట్టాలంటే, రొమ్ములో మనం ఎప్పుడైతే గడ్డల్ని నోటీస్ చేస్తామో, వెంటనే ఒక డాక్టర్‌ని సంప్రదించి అల్ట్రాసౌండ్ బేస్డ్ మామోగ్రఫీ గానీ, ఎంఆర్ఐ గానీ చేయించుకుంటే, మనం దాంట్లో ఉండే ఫీచర్స్ ద్వారా అది బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా కనిపెట్టవచ్చు. ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే, బయాప్సీ చేసుకొని, కన్ఫర్మ్ చేసుకొని, ఫర్దర్‌గా ఫుల్ బాడీ స్కానింగ్ చేసుకొని, స్టేజ్‌ని కన్ఫర్మ్ చేసుకొని, ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతున్న ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఎర్లీ ఏజ్‌లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌కి, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్‌లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌కి డిఫరెన్స్ ఏముంటుంది అని అడుగుతున్నారు. యూజువల్లీ ఎల్డర్లీ ఏజ్‌లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేటివి హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ ఉంటాయి. ప్లస్ సైజ్‌లో పెరగడమైనా స్లోగా పెరుగుతాయి. వేరే ఆర్గానిక్స్ స్ప్రెడ్ అవ్వడమైనా స్లోగా ఉంటుంది. కీమోకి రెస్పాండ్ అవ్వడమైనా సరే బెటర్‌గా ఉంటుంది. కానీ యంగ్ ఏజ్‌లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేటివి హార్మోన్ రిసెప్టర్స్ నెగెటివ్ ఉంటాయి. ప్లస్ పాథాలజీ వైస్ చూస్తే అగ్రెసివ్‌గా ఉంటాయి. అగ్రెసివ్‌గా ఉండడం అంటే సైజ్‌లో పెరగడమైనా ర్యాపిడ్‌గా పెరగడము, వేరే ఆర్గాన్‌కి స్ప్రెడ్ అవ్వడమైనా త్వరగా ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అయిపోవడము, కొన్ని కొన్ని సార్లు కీమోకి లొంగకపోవడము, ఒకవేళ కీమోకి లొంగి ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయినా కూడా త్వరగా తిరిగి రావడము అనేది యంగ్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో మోస్ట్ కామన్‌గా చూడడం జరుగుతుంది. ఈ యంగ్ ఏజ్‌లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్‌ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం కోసం, లేదంటే ప్రివెంట్ చేయడం కోసం మనం ఏదైనా చేయొచ్చా అంటే, మనం ఎల్డర్లీ పీపుల్‌కి ఎలాగైతే ఆఫ్టర్ 40 ఎలాగైతే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది సజెస్ట్ చేస్తున్నామో, యంగ్ ఏజ్ పీపుల్‌కి కూడా మనం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. దాంతో పాటు ఏదైనా చిన్న గడ్డ లాంటిది అనిపించిన రొమ్ములో వెంటనే డాక్టర్‌ని కలిసి మామోగ్రామ్ అనేది చేయించుకుంటే బావుంటుంది. ఎలాంటి గడ్డలు రొమ్ములో వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా మామోగ్రామ్ చేయించుకుంటే అది ఏ రకమైన గడ్డ వస్తుంది, ఫర్దర్ ఏ స్టెప్స్ తీసుకోవాలనే కంక్లూజన్‌కి మనం రాగలుగుతాము. యంగ్ ఏజ్‌లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో BRCA1 అండ్ 2 అనే జీన్స్‌లో మ్యుటేషన్స్ రావడం వల్ల ఎక్కువగా వస్తాయి కాబట్టి, ఈ జీన్స్‌లో వచ్చే మ్యుటేషన్స్ వల్ల ఆ అబ్నార్మల్ జీన్స్ అనేటివి ఫ్యామిలీలో రన్ అవుతాయి. సో, ఈ BRCA1 అండ్ 2 మ్యుటేషన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఫ్యామిలీలో రన్ అవుతాయి. కాబట్టి ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్‌కి గాని, లేదంటే సిస్టర్స్‌కి గాని, లేదంటే సెకండ్ డిగ్రీ రిలేటివ్స్‌కి ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఎర్లీ ఏజ్‌లోనే యాన్యుయల్ మామోగ్రామ్ స్టార్ట్ చేస్తే బెటర్. సో థట్ వి కెన్ ఫైండ్ ఔట్ ద మాలిగ్నెన్సీ ఇన్ ఎర్లీ స్టేజ్. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ గనుక ఉండినట్టయితే మనం వారికి BRCA1 అండ్ 2 జీన్స్ రిలేటెడ్ టెస్టింగ్ అనేది చేస్తాము. ఒకవేళ BRCA1 అండ్ 2 జీన్స్ కనుక అంటే మ్యుటేషన్ ఉన్నట్టుగా కనుక మనకు టెస్ట్‌లో కన్ఫర్మ్ అయితే, మనము ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ చేయాల్సి ఉంటుంది వారికి. ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ అంటే మనము క్యాన్సర్ రాకముందే ఎక్కడైతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో ఆ ఆర్గాన్స్‌ని సర్జరీ చేసి తీసేస్తాం. లైక్ BRCA1 అండ్ 2లో మోస్ట్ కామన్‌గా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో, మనము క్యాన్సర్ రాకముందే ముందుగానే సర్జరీ చేసేసి బ్రెస్ట్ టిష్యూ మొత్తం తీసేస్తాం. అలాగే లాప్రోస్కోపీ ద్వారా ఓవరీస్‌ని కూడా తీసేస్తాం మనం. కొంతమంది పేషెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, BRCA1 అండ్ 2 మ్యుటేషన్స్ ఉన్నవాళ్ళు ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ చేసుకున్నాక మళ్ళీ క్యాన్సర్ తిరిగొచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఇలాంటి అనుమానం ఉన్న వాళ్ళ కోసం మనము BRCA1 అండ్ 2 మ్యుటేషన్ టెస్టింగ్ చేసినప్పుడు ఏదైనా మ్యుటేషన్ పాజిటివ్ వస్తే వాళ్ళ మ్యుటేషన్ పాజిటివిటీ అండ్ డిసీజ్ సివియారిటీ బేస్ చేసుకొని PARP ఇన్హిబిటర్స్ అనే డ్రగ్స్‌ని ఇవ్వగలుగుతున్నాం మనం కొత్తగా.
ఈ పిఏఆర్పి ఇన్హిబిటర్స్ అనే డ్రగ్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయనంట. బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ ఏదైనా అనుమానాలు ఉన్నా, ఏదైనా అవగాహన తెచ్చుకోవాలనుకున్నా కింద క్వశ్చన్ల రూపంలో కామెంట్స్లో పెట్టొచ్చు. లేదంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అనుమానాలు తీర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.